హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు తీపి బొండాలండి. చిన్నతనంలో ఎంతమంది ఈ తీపి బొండాలు వీధుల్లో వస్తే కొనుక్కొని తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ తీపి బొండాలు ఈజీగా 5 మినిట్స్లో మీకు చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకుందామండి. 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కలుపుతూ కరిగించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటేస్తుంది. బెల్లం అయితే కరెక్ట్గా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి వేరొక బౌల్లో. ఈ బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని వేసుకుందాము. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీకి 2 నుంచి 1.5 కప్పు వరకు గోధుమ పిండి పడుతుంది. కొంచెం పిండి అనేది పల్చగా ఉందండి. ఇంకాస్త పిండిని వేసుకొని మొత్తాన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మీకు కనుక కొంచెం వాటర్ పడితే పోసుకొని కలుపుకోండి. నాకైతే బెల్లం వాటరే సరిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత 3 యాలకల్ని చితక్కొట్టి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చిటికెడంతా వంట సోడా వేసుకుంటే మనకి బోండాలు అనేవి మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి. మీకు నచ్చకుంటే స్లిప్ చేయొచ్చు. పిండి మొత్తాన్ని ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకుందాము. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న పిండిని 1 స్పూన్తో చిన్న చిన్న బోండాలుగా ఆయిల్లో వేసుకుందాము. మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుందాము. ఈ బోండాలు అనేవి ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరొక బౌల్లో వేసుకుందాము. మళ్ళీ రెండో ట్రిప్పు మిగతా పిండిని వేసుకుందాము. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే 5 నిమిషాల్లో ఈ బోండాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసేసుకోవటమే. అంతేనండి, తీపి బోండాలు రెడీ. మీ పిల్లలకి స్నాక్స్ లాగైనా పెట్టచ్చు, టిఫిన్స్ లాగైనా తినచ్చండి. మీకు చుంచి చూపిస్తాను చూడండి. లోపల వరకు ఉడికి బోండాలు అనేవి చాలా చక్కగా వచ్చాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.